హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంకొక మాల్ ఫన్ జోన్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో ఈ వీడియో ఫుల్ లాస్ట్ వరకు చూడండి. ఎన్ని గేమ్స్ ఉన్నాయి, ఏ కార్డ్ తీసుకుంటే బెటర్, ప్రైస్ ఏంటి, వ్యాలిడిటీ ఏంటి, ఫన్ జోన్లో మొత్తం చూపిస్తానన్నమాట. ఇంతకీ ఏ మాల్కి వెళ్ళాము అని అనుకుంటున్నారా? నెక్సెస్ కోరమంగళం మాల్. డిస్క్రిప్షన్లో అడ్రస్ యాడ్ చేస్తాను. మీరు ఎప్పుడన్నా నెక్సెస్ మాల్లో వెళ్ళారు అంటే కింద కామెంట్ చేయండి. రాగానే లైట్స్ అలా పెట్టారు కొంచెం అట్రాక్టివ్ గా కనపడడానికి. ఈ మినీస్ ఒక 1 month బ్యాక్ స్టార్ట్ చేశారు. హ్యారీ పాటర్ సిరీస్ వాళ్ళందరికీ నచ్చుతుంది ఇక్కడికైతే. సో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ మీకు ముందు వీడియోలో చెప్పినట్టు మనం మాల్కి వచ్చాము అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్ లో ఏమున్నాయి అని జల్లెడ పట్టేస్తాం కాబట్టి సేమ్ ప్రాసెస్ రిపీట్ అయిందంతే. ఇంకా టైం జోన్కి వెళ్ళామా, ఇక్కడ టైం జోన్ ఉంది. ఈ కార్డ్ మనం ఎక్కడైనా తీసుకుంటే 2 malls అడ్వాంటేజ్, వెగా సిటీ మాల్ అండ్ నెక్సెస్ కోరమంగళ మాల్. ఫస్ట్ ఇది ఎక్కడుంది, 3rd floor, దేక్తలాన్ పక్కనే ఉంది. టైం జోన్ లో ఏ గేమ్స్ ఉన్నాయో నెమ్మదిగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. అడుగు పెట్టేద్దాం. మొదలెడదామా మిగులు? మొదలెడదాం. లెట్ స్టార్ట్. యాక్చువల్గా ఇది గోల్డ్ కార్డ్. ఇప్పుడు మీరు ఏదైనా కార్డ్ తీసుకుంటే మనీతో పాటు పాయింట్స్ యాడ్ చేసేవైతే తీసుకోండి. ఇక్కడ గోల్డ్ కార్డ్స్ ఉన్నాయి, అలానే బ్లూ ఎలైట్ మెంబర్షిప్ ఉంది. అండ్ అలానే ఒక కార్డ్ వైజ్ కి 600 కి ఎన్ని పాయింట్స్ వస్తాయి, క్రెడిట్స్ ఎన్ని వస్తాయి అని కూడా చూడొచ్చు. ఇక్కడ మేము తీసుకుంది అయితే 2000 కార్డ్, 2400 పాయింట్స్ యాడ్ అయ్యాయి అనమాట. మీకు తెలిసిందే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఫన్ యాప్ లో రిజిస్టర్ అవుతాము అనుకోండి, 1100 మీరు ఎప్పుడన్నా ఆ కార్డ్ కి లోడ్ చేస్తే 250 ఎక్స్ట్రా వస్తుంది. మర్చిపోకండి, ఇది ఆఫర్. ఇంకా విఆర్ గేమ్ ఉంది. మీరు ఇప్పుడు ఇది ఎప్పుడైనా ట్రై చేశారు అంటే కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. సో లైక్ మొత్తం ఏ గేమ్స్ ఉన్నాయి ఈ మాల్లో. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు. ఎంత చిన్న వాళ్ళైనా ఎంత పెద్ద వాళ్ళైనా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను కూడా చాలా చాలా గేమ్స్ ఆడేసేసాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, చూపిస్తాను ఏ గేమ్స్ ఆడాను అనేసి. ఈ గేమ్ ఆడాము, ఎవరు ఫస్ట్ కొడతారు ఎవరు సెకండ్ కొడతారు అని. నా స్కోర్ చెప్తే నవ్వుతారు. సో ఇది నా స్కోర్ కాదు, మా ఫ్రెండ్ది. ఇంక ఇక్కడ బాస్కెట్ బాల్ లో ఒక అడ్వాంటేజ్. ఇదేంటి టైం మిషన్ లా ఉంది అని అనుకుంటున్నారా? లాస్ట్ లో చూడండి, ఈ వీడియో ఏ గేమ్ ఎలా ఆడామో మీకు చూపిస్తాను. ఇక్కడ మనం కార్డ్ పెట్టినప్పుడు కింద కార్డ్స్ ఉంటాయి, టికెట్స్, 500 టికెట్స్, 200, 125, 5, 25 అలా. మనం ఏ డైరెక్షన్ లో అయితే కార్డ్ స్వైప్ చేస్తామో దాని పక్కన ఉన్న పుల్లి కిందికి వెళ్ళి ఆ టికెట్స్ ని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత సేమ్ లైక్ ఇప్పుడు నేను ఆడుతున్నా చూడండి, అలానే ఆ టికెట్స్ అన్ని కింద పడతాయి, మళ్ళీ ఇటు పక్కకు వస్తాయి. ఇక్కడ ఈ పుల్లి అనేది పడ్డం ద్వారా మనకి ఎన్ని టికెట్స్ అయితే కింద పడతాయో ఆ టికెట్స్ మనకి, మన టార్గెట్ 500 పడేంత వరకు ఆడుతూనే ఉన్నాం. నాకు ఫస్ట్ టైం 150 తగిలింది. టికెట్స్ అంటున్నారు ఎక్కడ వస్తున్నాయి అంటే, ఒక విత్ ఇన్ టైం లిమిట్ లో మనకి ఎన్ని టికెట్స్ పడితే అన్ని వస్తాయి అనమాట. కింద ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు 150 టికెట్స్. 150 టికెట్స్ ఇలా అవంతకు అవే జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. అలా జనరేట్ అయ్యాయి అనమాట. మన టార్గెట్ 500 అక్కడే ఉంది కాబట్టి నెక్స్ట్ గేమ్ కూడా ఇదే ఆడదామని ఇక్కడే కూర్చుండిపోయాం. చాలామంది ఆడారు. ప్లస్ పాయింట్ ఏంటంటే వీకెండ్స్లో రండి, 500 టికెట్స్ ఎవరో ఒకరు కింద వేసింటారు. మనం కార్డ్ స్వైప్ చేసేసి మనం టికెట్స్ క్లెయిమ్ చేసుకుందాం. ఏంటి ఈ టికెట్స్ ఎందుకు అని అనుకుంటున్నారు అంటే, లాస్ట్ వరకు వీడియో చూసేయండి, చెప్పేస్తాను మేము ఎలా టికెట్స్ని రీడీమ్ చేసుకున్నాము, రీడీమ్ చేసుకుంటే మనకేంటి యూజ్ అనేసి అనుకుంటున్నారు అంటే లాస్ట్ వరకు చూసేయండి అనమాట. ఇంకా మళ్ళీ ఇంకోసారి కార్డ్ పెట్టాం, మళ్ళీ 500 వచ్చేసాయి. చెప్పే కదా 500 అయిపోయిన వరకు ఆ ప్లేస్ నుంచి కదిలేదు మామ. సో 500 వచ్చేసాయి, ఆ ప్లేస్ నుంచి కదలేము. అవన్నీ నా టికెట్సే. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. బాస్కెట్బాల్ ఉంది, అండ్ అలానే సేమ్ లైక్ ఈ టైం మిషన్, నాకు దీని పేరు తెలియదు. ఇవి సాగ్ గేమ్ అనమాట. ఇంకా బాస్కెట్బాల్ కూడా ఉంది. బాస్కెట్బాల్ ఇక్కడ చాలా మంచి అడ్వాంటేజ్. ఇంకా టాయ్ గేమ్స్ ఉన్నాయి, చాక్లెట్స్ కూడా. ఇది సేమ్ లైక్ పుల్లి కిందికి తీసుకొని మళ్ళీ ఇది ఇంకొక పుల్లి అది కిందికి లాగితే ఆ చాక్లెట్స్ అన్నీ మనకి. సేమ్ లైక్ ఇందాక చెప్పినట్టుగా టికెట్స్, కాకపోతే అక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ సంథింగ్ లైక్ చుట్టేశారు. ఆ టికెట్స్ పుల్లీలో నుంచి డ్రాప్ చేసుకొని డ్రాక్ చేసి కింద అక్కడ ఒక చిన్ని హోల్ ఉంటుంది, ఆ హోల్ వేస్తే అవన్నీ మన టికెట్స్ అనమాట. ఇది రింగ్స్ గేమ్. అదే రింగ్స్ అంటే మనం అలా ఆడేది కాదు, అది రింగ్ సపరేట్. ఇది ఏంటంటే ఇక్కడ థ్రెడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ థ్రెడ్ని మనం స్వైప్ చేయొచ్చు.
ఇక్కడ చాలా టికెట్ గేమ్సే ఉన్నాయి. మీకు అర్థమైపోయి ఉండాలి టికెట్స్ ఎంత ఇంపార్టెంటో ఈ టైం జోన్లో మాత్రం. ఆ తర్వాత నేను యాక్చువల్గా ఈ మాల్కి వెళ్ళింది డైనోసార్ గేమ్ ఆడడానికి. ఏంటి డైనోసార్ గేమ్ అని అనుకుంటున్నారా? ఈ గేమే డైనోసార్ గేమ్. కార్డ్ స్వైప్ చేస్తే వాటర్ వస్తాయి. వాటర్ మన మీద పడవు, స్క్రీన్ పైన పడతాయి. నేను చాలా ఎక్సైట్ అయిపోయా. సో నేను కూడా ఆడేసాను అనమాట ఈ గేమ్. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇట్స్ బీన్ లోడింగ్ ఫర్ ఎ వైల్. బట్ ఇందులో ఏజ్ లిమిట్ అయితే లేదండి. నేనే అనుకున్నాను చాలామంది పెద్దవాళ్ళు కూడా ఆడేసారు. అక్క అన్న వాళ్ళు చాలామంది ఆడేసారు. సో ఇంకా మనం ఎందుకు లేట్ అనేసి ఆడేసామన్నమాట ఈ గేమ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ గేమ్. అండ్ అందులో ఇక్కడ ఈ గేమ్ జోన్లో ఏంటి అంటే సేమ్ లైక్ అవి వస్తూ ఉంటే మనం వాటర్తో షూట్ చేస్తూ ఉండాలి. అక్కడ కింద ఉండేది టైమర్, అలానే పవర్స్ కూడా వస్తూ ఉంటాయి, షీల్డ్స్. అప్పుడు వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎవరైనా ఈ గేమ్ ఆడారు అంటే కింద కామెంట్ చేయండి. ఈ గేమ్కి కూడా టికెట్స్ రీడీమ్ అయ్యాయి. కాకపోతే ఇవి ఈ టికెట్స్ డైరెక్ట్గా కార్డ్కి యాడ్ అయిపోతాయి. అక్కడ మాత్రం మనం రీడీమ్ చేసుకోవాలి ఆ గేమ్కి మాత్రమే. ఇంకొన్ని గేమ్స్కి కూడా సేమ్ అలానే. ఇలా ఈ గేమ్కి 143 టికెట్స్ వచ్చేసాయి అనమాట. ఇంకా ఎయిర్ హాకీ ఆడామన్నమాట. మీరేమంటారో నాకు తెలీదు. ఇంకొన్ని ఇలా మొబైల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆస్ఫాల్ట్ అయితే నేను చిన్నప్పుడు బటన్స్ ఫోన్లో ఆడేదాన్ని. ఇప్పుడు ఆ ఫోన్స్ ఏమైపోయాయో కూడా తెలీదు. నేనేం ఆడలేదు, బట్ జస్ట్ చూసాను ఆ గేమ్స్. ఇవి చాక్లెట్స్ కోసం సేమ్ లైక్ ఇందాక టికెట్స్ ఎలానో అన్నీ పుల్లి గేమ్సే ఉన్నాయండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ట్యూస్డే మనం కానీ వస్తే యాక్చువల్గా దీనికి రెగ్యులర్, ప్రీమియం అని ఉంటాయి. ప్రీమియం అంటే గోల్డ్ కార్డ్, అండ్ అలాగే రెగ్యులర్ అంటే నార్మల్ మనం తీసుకునే కార్డ్స్. నేను 2000కి తీసుకున్నాను కదా, సేమ్ అలాగే. ట్యూస్డే కానీ మాల్కి వెళ్తే హాఫ్ ప్రైజే అనమాట గేమ్స్కి. కొన్ని గేమ్స్కి మాత్రమే హాఫ్ ప్రైస్, అన్ని గేమ్స్కి కాదు. ఈ గేమ్ ఒక ఆయన ఆడారండి. ఆ గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడారు. దాదాపుగా 5000 టికెట్స్, 700 టికెట్స్ చాలా క్లైమ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఇది కూడా చాక్లెట్స్ గేమ్. సేమ్ లైక్ టైం మిషన్ అలా ఎలానో సేమ్ అలానే అది పుల్లి తీసుకొని వేస్తే వచ్చేస్తుంది. ఇంకా చిన్ని రంగుల రత్నం చిన్న పిల్లలు ఆడుకోవడానికి. ఇది టాయ్ గేమ్. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు ఈ గేమ్. ఇంక ఇది ఒకటి సేమ్ లైక్ మనం ఇందాక డైనోసార్ గేమ్ ఎలా ఆడామో సేమ్ అది కూడా అట్లే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్. ఇంకా ఇవన్నీ బొమ్మల గేమ్సే. ఏ బొమ్మ పడితే మనకు ఆ బొమ్మ వచ్చేస్తుంది. కానీ నాకైతే ఇంతవరకు ఎప్పుడూ పడలేదు గాయస్. ఒకవేళ మీకు పడింటే నాకు తెచ్చిస్తారా? ఇంకా ఇది బాల్స్ గేమ్ ఉంది. ఇది టికెట్స్ గేమ్. కార్డ్ స్వైప్ చేసినప్పుడు ఇక్కడ కింద ఉన్నాయి కదా, ఆ 3 కాయిన్స్ వెళ్ళి ఎన్ని టికెట్స్ పైన పడితే అన్ని టికెట్స్ మనకు వచ్చేస్తాయి. బౌలింగ్ కూడా అవైలబుల్లో ఉంది. చెప్పాక కదా నాకు బౌలింగ్ రాదు, సో వెళ్ళలేదు. బట్ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ గేమ్ ఆడతాను నేను. ఇంకా ఇప్పుడు మనం టికెట్స్ ఎలా రిడీమ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ టికెట్ మిషన్ ఒకటి ఉంటుంది. అక్కడ మనం కలెక్ట్ చేసుకున్న టికెట్స్ అన్నీ అక్కడ స్వైప్ చేస్తే అది ఆటోమేటిక్గా తీసుకుని వెళ్తుంది. బీ కేర్ఫుల్ గైస్. అది ఒక చిన్ని బ్లేడ్, బట్ హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అదందుకు అదే కౌంట్ అయిపోయి మన కార్డులోకి యాడ్ అయిపోతాయి. ఈరోజు మేము ఎన్ని టికెట్స్ స్వైప్ చేసామో అవన్నీ మా కార్డులోకి యాడ్ చేసుకున్నాం. కార్డులోకి యాడ్ చేసుకుంటే ఏంటి యూజ్ అని అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీ దగ్గర ఫర్ సపోజ్ 1000 టికెట్స్, 2000 టికెట్స్, 3000 అలా ఉంది అంటే టికెట్స్ రీడీమ్ సెషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మేము ఇక్కడ యాడ్ చేసింది 1000 టికెట్స్ మా కార్డ్కి. టికెట్స్ రీడీమ్ సెషన్ అని ఒకటి ఉంటుంది. సేమ్ లైక్ ప్రైజెస్ మనం ఆడే కార్డ్ తీసుకున్నాం. అక్కడ పక్కన సెషన్స్ అవి చూస్తే టికెట్స్ రీడీమ్కి 100 టికెట్స్కి, 200 టికెట్స్కి, 600 టికెట్స్కి అలా చిన్న టాయ్స్, జ్యూసెస్, చాక్లెట్స్, టెడ్డీ బేర్స్ అవన్నీ ఉన్నాయి. నా టార్గెట్ యాక్చువల్గా 4200 టికెట్స్. ఒక క్రాస్వర్డ్ వర్డ్ పజిల్ అని ఒకటి ఉండింది, బట్ అది లేదు ఇప్పుడు. సో ఇంకోసారి ఖచ్చితంగా వెళ్ళి ఆ గేమ్ చూసేసి వస్తాను. ఇంకా ఫుడ్ కోర్ట్ యాజ్ యూజువల్, కేఎఫ్సి, ఇంకా చాలా ఉన్నాయి, బర్గర్ కింగ్. ఇంకా మళ్ళీ మేము కిందికి వచ్చేసాం. ఇక్కడ మూవీ కూడా ఉంది. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మూవీకి వెళ్ళేసి గేమ్ జోన్కి వెళ్ళేసి కింద షాపింగ్ చేసుకొని వచ్చేసేయండి. ఎక్సెస్ కోరమంగళ మాల్. ఈ మాల్లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి, పర్టికులర్గా డైనోసార్ గేమ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.